హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యములో ప్రభు ఈ రీతిగా మాట్లాడుచున్నారు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమను మించిపోద్ది, అధికమైపోద్దని ప్రభు మాట్లాడారు. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నదని, ఆ వెలుగునకే జనములు రాజులు నీ యొద్దకు వస్తారని, నీ కుమారులు దూరము నుండి మళ్ళీ వచ్చేస్తారని, కుమార్తెలు చంకనెత్తబడి వస్తారని, ఇది ఈ సంవత్సరం ప్రభు నెరవేర్చబోతున్న వాగ్దానంగా ప్రభు స్పష్టంగా తెలియచేశారు. ఇప్పుడు బైబిల్లో కడవరి మందిరం ఏది? మోషే ద్వారా ప్రత్యక్ష దేవుడిని ఏర్పాటు చేశారు. మొదటి మందిరాన్ని సొలొమోను మహారాజు కట్టాడు. అది మొదలుకొని హేరోదు మందిరం దాకా 3 మందిరాలు కట్టబడ్డాయి. యేసు ప్రభు కాలంలో ఉన్న మందిరాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఈ మందిరములు కాకుండా కడవరి మందిరం ఒకటి రాబోతుంది. దాని మహిమ మొదటి మందిరపు మహిమను మించిపోద్దని చెప్పారు కదా. ఏమిటా మందిరం అని అడిగితే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ మీరే దేవుని ఇల్లు అని రాశాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మీరే దేవుని మందిరం అని రాశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల మధ్య మీరే దేవుని ఆలయముగా కట్టబడుతున్నారని చెప్పారు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని మరి రాశారు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనములో మీ దేహము దేవుని ఆలయము ఉండడానికి మీకు ఇవ్వబడింది అని రాశాడు. ఈ వచనాలన్నీ వరుసగా మీరు జ్ఞాపకం చేసుకుంటే, కడవరి మందిరము లేదా చివరి మందిరము లేదా కడపటి మందిరం అంటే హస్తకృతమైన మందిరము కాదని, మనమే దేవుని మందిరమని, దీన్నే కడవరి లేక కడపటి మందిరము అంటారని ఇన్ని వచనాల్లో ఉన్న సారం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకనే దేవుడు మోషే ద్వారా గుడారం నిర్మింపజేసిన తర్వాత, సొలొమోను చేత ఆలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కూడా నేను హస్తకృతములకు ఆలయములలో నివసింపను అని చెప్పడం ద్వారా, నేను మీలో నివసించి సంచరించదును అని చెప్పడం ద్వారా మీరే నాకు మందిరం తప్ప ఇవేమి మందిరాలు కాదని చాలా తేటగా ప్రభు చెప్పాడు. అయితే మోషే గుడారమును అమర్చినప్పుడు మహామహిమ దిగి రావటం ప్రజలు కల్లారా చూశారు. గుడారము మీద దేవుని అగ్నిని చూశారు. గుడారము లోపల మహిమను చూశారు. పాలెములో ఏ మూల నుండి చూసిన ధూమము దట్టముగా ఎగసి వెళ్ళడాన్ని చూశారు. దేవుని సొలొమోను మందిరాన్ని కట్టి ప్రతిష్ఠిస్తున్న దినాన ఆ బలులర్పించి స్తోత్రాలు చెల్లించినప్పుడు యాజకులు, లేవీలు, బూరలుదువారు, గాయకులు పాటలు పాడగా ప్రచండమైన దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా, యాజకులు నిలబడలేంత మహిమ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. ఈ రీతిగా పాత మందిరాలలో బహుగా దేవుని మహిమ దిగి రావటం, అత్యధిక మహిమకు తాళజాలక మనుషులు వెనక్కి పడిపోవడాన్ని మనం చూసాం. అయితే ప్రభు అంటున్నాడు, ఆ మందిరాల మీదికి వచ్చిన మహిమ కన్నా ఈ కడవరి మందిరం మీదకి వచ్చే మహిమ అధిక మగును అని మాట్లాడుతున్నారు. అంటే దేవుని సంఘమ మన మీదకి ఒక మహిమ రాబోతుందని, అది పాత నిబంధనలో సంఘమునకు అనుగ్రహించబడ్డ మహిమ కంటే అత్యధికమైన మహిమని మనము నమ్మవలసి ఉన్నది. పరిశుద్ధులను చూస్తే అబ్రహాం మొదలుకొని మోషే మొదలుకొని పాత నిబంధన కాల పరిశుద్ధులను చూస్తే వాళ్ళ భక్తి, వాళ్ళ వైరాగ్యం, వారి సమర్పణ, దేవుని కొరకు వారు పోరాడి జీవించిన విధానం చూస్తే వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరం అనిపించే మాట నిజమే. కానీ ఏ యోగ్యత ప్రత్యేకత లేకపోయినా యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్ష రక్తం ద్వారా కొనబడి, ఆయన ఆత్మ చేత ముద్రించబడి, ఆయన రాకడ కొరకు పెండి కుమార్తెగా ఎదురు చూడబడుతున్న నూతన నిబంధన సంఘమే జ్యేష్ఠుల సంఘం ఉన్నదని, ఇదే నిత్య సంకల్పముల సంఘమని, ఇదే యుగ యుగములు దేవుని ప్రక్కన పెండ్లి కుమార్తెగా నిలబడే సంఘమని, ఈ సంఘపు మహిమ ఆ పాత నిబంధన సంఘములోని మహిమ కంటే అధికమైపోద్దని దేవుడు వాగ్దానం చేశాడు. నూతన నిబంధన కాలములో ఉండడం, యేసు రక్తంతో కొనబడడం, దేవుని ఆత్మచేత ముద్రించబడ్డం, యేసునాథుని నిత్య వధువుగా మనము తయారవటం, పరలోక పట్టణానికి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడ్డం, నూతన యెరూషలేము పట్టణముగా మనమే అలంకరించబడ్డం నిజంగా మన ధన్యం, మన బాధ్యతను నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ నూతన నిబంధన సంఘమే ఒక మందిరం అయితే దీని మహిమ ఆ మొదటి మందిరాల మహిమ కంటే అధికమైపోతుందని వాగ్దానం చేశాడు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం తగ్గిపోవచ్చున్న మహిమ అనండి ఒకసారి. ఇదేం ఆశమాసి ముచ్చట కాదు.
పాత నిబంధన సంఘములో, పాత నిబంధన మందిరములో దైవజనుడైన మోషేను దేవుడు సీనాయి కొండ మీద పిలిచాడు. 40 పగలు 40 రాత్రులు అక్కడ ఉండిపోయాడు. దేవునితో ముఖాముఖి అనుభవం. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఆల్మైటీ. ఆ కొండ మీద దేవుడు మోషే తప్ప ఇంకెవరు లేరు. ఒక మనుషులతో మాట్లాడినట్టు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన సందర్భం అదని బైబిల్లో రాశాడు. దేవుణ్ణి చూస్తూ, దేవుని మాటలు వింటూ, దేవునితో మాట్లాడుతూ 40 పగలు రాత్రులు గడిపాడు. దేవుని వర్తమానాన్ని, సందేశాన్ని పట్టుకొని తిరిగి వస్తున్న వేళ దేవుని మహిమ తన మొక్క మీద అన్నట్టు అతనికే తెలియలేదంట. ముఖాముఖిగా దేవునికి ఎదురుగా నిలబడి ఆ మహా తేజములో, ప్రకాశములో నివసించున్నాడు గనుక, మేఘములో ఉన్నాడు గనుక అతని ముఖ చర్మం ప్రకాశించింది. మహిమ అతని మీదకి వచ్చేసింది, ప్రకాశం అతని మీదకి వచ్చేసింది. అతనికి ఆ విషయం తెలియటం లేదు. కానీ కొండ దిగి వస్తూ ఉంటే ప్రధాన యాజకుడైనటువంటి అహరోను, హూరు వంటి వారు కూడా ఎదుర్కోలేకపోతారు, నిలబడలేకపోతారు, భయపడి వెనక్కి పారిపోయారు. ఏ మనుషుడు తన ఎదుర నిలవజాలనంత మహిమతో మోషే దిగొచ్చాడు. మహిమ నుండి ఇంకా అధిక మహిమను పొందుచు ప్రభు పోలికగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పాత నిబంధన కాలంలో మోషే సమర్పణ ఎంత గొప్పది, మోషే భక్తి ఎంత గొప్పది, మోషే స్థాయి ఎంత గొప్పది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే నరుడు వంటి వ్యక్తుడు ఇంకెవడు లేడు కదా. అంతటి మహిమలోకి వెళ్ళడం మోషే, మేఘములో నిలబడ్డ మోషే, ఏ మనుషుడు తన ఏదో నిలవలేనంత మహాప్రభావంతో దిగి వచ్చిన మోషే కూడా అది తగ్గిపోయే మహిమ అయింది. కానీ నూతన నిబంధన కాలంలో ఇది ఇక తగ్గే మహిమ కాదు, అంతకంతకు అధికమయ్యే మహిమను సంఘము పొందాలట. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోవాలి సంఘము రాశాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే పాత నిబంధన గ్రంథములోనే చిన్న ప్రవక్తల్లో హగ్గయిలోంచి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో రాబో దినములలో సంఘం మీదకి, అనగా కడపటి మందిరం మీదకి, అనగా నూతన నిబంధన సంఘం మీదకి, అనగా జ్యేష్ఠుల సంఘం మీదకి, అనగా పెళ్లి కుమార్తె సంఘం మీదకి, అనగా వధువు సంఘం మీదకి నేను పంపించబోతున్న మహిమ పాత నిబంధనలోని మహిమ కంటే అధికంగా ఉంటుందని ప్రభు వాగ్దానం చేసి, గట్టిగా ప్రభుకు థ్యాంక్స్ చెప్పండి. సంతోషంగా ప్రభుని ఘనపరచండి. పాత నిబంధన గ్రంథముల భక్తుల కంటే మనం ఎక్కువగా పాటలు పాడాలి, ఎక్కువగా ఆరాధన చేయాలి, ఎక్కువగా స్తుతించాలి. ఎందుకంటే వారికంటే మనము శ్రేష్ఠులము కాకపోయినా వారికంటే అధికమైన మహిమ మనకు వాగ్దానం చేయబడింది. ఆమేన్. పాత నిబంధనల గ్రంథములోని 39 పుస్తకాల్లో 150 కీర్తనలు ఉన్న పెద్ద కీర్తన పుస్తకం పెద్ద పుస్తకం అయిపోతే, సకల వాయిద్యములతో వారు దేవుని ఘనపరిచి ఆరాధించిన వారైతే, నూతన నిబంధన సంఘం మరీ అధికముగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే భక్తితో పోలిస్తే కొత్త నిబంధన భక్తి బాగా సులువైంది. బలి అర్పణలు లేవు, అన్ని రకాల చెల్లింపులు లేవు, సదాకాల వరకు సరిపడ ఒక్కటే బలిగా ప్రభువారు చనిపోయారు. మన కష్టములు, బాధలు యాజకునికి చెప్పుకుంటే అతను సెలవిచ్చినదే వేదంగా మిగిలిపోయే రోజులు పోయాయి. వెలుపటి ఆవరణములో ఉన్న పాపి కూడా అతి పరిశుద్ధ స్థలములో దేవుణ్ణి కలుసుకున్నట్లుగా తన శిలువలో ప్రాణమర్పించి దేవాలయపు చెరను చింపివేసి పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధులను ఏకం చేసేసి యేసయ్య మన స్థాయిని పెంచేశాడు. దేవునికి స్తోత్రం. శిలువ మీద యేసు చనిపోవడం ద్వారా ఏం జరిగిందంటే మనకు అడ్డమేమే లేకుండా చేశాను కొలసీ పత్రికలో చెప్పాడు. ఆ వ్రాతలు చెరిపేసిన కొలసీ పత్రికలు రాశాడు. మనకు శత్రువును నిరాయుధునిగా చేశాడని వాక్యంలో చెబుతున్నాడు. అన్ని రకములుగా నూతన నిబంధన సంఘానికి అధికమైన ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. ఇంత ఆధిక్యతను దేవుడు అనుగ్రహించి ఏమన్నాడంటే మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోతూ ఆత్మ పోలికలో మనం మారిపోవాలన్నాడు. దేవునికి అందరం స్తోత్రం చేయలేదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి తగ్గిపోవటానికి, ఆసక్తి తగ్గిపోవటానికి, కృపలు పోవడానికి, వరాలు తగ్గిపోవడానికి, చల్లారిపోవడానికి, ప్రార్థనలో, పరిశుద్ధతలో, సమర్పణలో తగ్గిపోవడానికి నువ్వు తగ్గిపోవచ్చున్న మహిమ ఉన్న కాలంలో లేవు. నువ్వు అధిక మహిమలోకి వెళ్ళాల్సిన కాలంలో ఉన్నావు. భక్తి పెరగాలి, సమర్పణ పెరగాలి, ప్రార్థన పెరగాలి, విశ్వాసం పెరగాలి, ఆత్మాభిషేకం పెరగాలి, కృప వరములు పెరగాలి. మెల్లిమెల్లిగా అధిక మహిమలోకి వెళుతూ ఆత్మ పోలికలకు మనం మారిపోవాలి. నూతన నిబంధన సంఘం యొక్క దర్శనం ఇదే.